అంతరంగాలు ప్రేమించి ప్రభాని కనపరిచాం. ఇదిగే లోతైన ఈ సత్యాన్ని ప్రభాని మాటని నేను ధ్యానించడానికి బదులమైన ప్రభా ఈ దినం మాతో మాట్లాడండి. మీ బిడ్డల్ని సన్నిధికి నడిపించండి ప్రభా. అందరితో ప్రభా మీరు మాట్లాడండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు దీవించండి. మీ వాక్యం చేత మమ్మల్ని తేటపరచండి. వాక్యపు వెలుగులో మమ్మల్ని ప్రభా ఆస్వాదించండి ప్రభా. మీ సముఖము నిత్యము మాకు అనుగ్రహించమని ఇవే మాట్లాడి ప్రభా మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకందరికీ కూడా ఆయన దివ్య నామమున మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుని మాటలు మనము జాగ్రత్తగా పరిశీలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే బైబిల్ ఉన్నవారు మొదటగా 66వ కీర్తన 18వ మాట. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవడం. చాలండి. ఇది జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించగలిగితే మనం చక్కగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడడానికి మన సన్నిధిలో మనల్ని బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు చాలామంది కూడా మొరపెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. కొన్నిసార్లు మన ప్రార్థన కన్నీటితో ఉండొచ్చు, ఉపవాసంతో ఉండొచ్చు, మోకాళ్ళ మీద ఉండొచ్చు. అలాగే కొన్నిసార్లు పడకల మధ్యలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అయితే మన ప్రార్థనను దేవుడు ఎందుకు ఆలకించడం? ఈ మాటను చదివినప్పుడు మన జీవితంలో భయం అనేది కలగాలి. అందరూ జాగ్రత్తగా మీరు ఆలకించగలిగితే, వినగలిగితే దేవుడు ఎంత లోతుగా తన బిడ్డలకి ఇవ్వవలసినటువంటి దీవెనల్ని ఆయన ఇస్తూ, మనల్ని సరిచేస్తూ, మనల్ని భూమి మీద తన బిడ్డలముగా, తన సొత్తుగా ఆయన నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. దానిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మీరు చేసేటువంటి ప్రార్థనకి జవాబు రాలేకపోతా ఉంది. మీ ప్రార్థనకి ఎన్నోసార్లు మీరు దేవుని దగ్గర అడిగినప్పటికీ కూడా అది దేవుడు మనకు అనుగ్రహించలేకపోతున్నాడు. ఎందుకంటే విలాప వాక్యాలు మీరు చదివారు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈరోజు మీ జీవితాల్లో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని ఒకవేళ మీ జీవిత విశ్వాసంలో కానీ ఉండుంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఎక్కడ ఉండాలి తెలుసా? దేవుని సన్నిధిలో ఉండాలి. అది మనం ఏం చేస్తున్నామంటే ఇది మాటకే పరిమితం అయిపోతుంది. మన దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే హృదయ లోతుల్లో నుంచి ఆరాధించాలి. ఎందుకంటే ఇక్కడ మనము అరిచో లేదా గట్టిగా మాట్లాడో ఇంకా ఏదో ఎక్కువగా శబ్దంతో మీరు ఆరాధిస్తే దేవుడు వినడు. దేవుడు మన ప్రార్థన వినాలంటే, దేవుడు మన యొక్క ఆలోచనలో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? కృంగిపోయినటువంటి నీ హృదయపు లోతుల్లో నుంచి నీ దేవుని వెతకడానికి నువ్వు ఇష్టపడాలి. అలా వెతకగలిగినప్పుడే దేవుని నువ్వు కనుగొనగలవు, దేవుని నువ్వు తెలుసుకోగలవు. అందుకే వాక్యం అంటుంది, మీరు చదివిన భాగంలో, నన్ను వెతకవారు గలరేమని దేవుడు మనల్ని పరిశీలించేటువంటి దేవుడు. అందుకే మీకు అనిపించిందో లేదో తెలియదు కానీ ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు కదా. ఆ నమ్మదగిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి మీ జీవితంలో ఎందుకు అంత నిర్లక్ష్యమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత భయం లేనటువంటి తనం, విశ్వాసం లేనటువంటి తనం, భక్తి లేనటువంటి తనం? ఈ లోకంలో ఎన్ని పనులు ఉన్నా, మనకి ఎంత పనులు ఉన్నా, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా, నీవు దేవుని సన్నిధికి రాకపోతే మాత్రమో నీ జీవితానికి ఒక జవాబు దొరకనే దొరకదు. మీరు దయచేసి దాన్ని అలవాటు చేసుకోండి, దాన్ని తెలుసుకోండి. ప్రభు దగ్గరికి రావడానికి మీరు సిద్ధపడండి. ఈ మాట మీరు చూడగలిగినప్పుడు
ఒక పాపిని గురించి మనం మాట్లాడుతున్నాం, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. నన్ను గురించే నేను మాట్లాడుకుంటాను. ఏమిటి నన్ను గురించి నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి తెలుసా? ప్రభా, నువ్వెందుకు నా ప్రార్థనకి జవాబు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు నా ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతోంది? ఏమిటి ప్రభా నేను చేసినటువంటి తప్పు? ఏమిటి ప్రభా నేను చేసినటువంటి ద్రోహము? నేను చేసినటువంటి మోసం ఏంటి ప్రభా? ఒక్కసారి నాకు చెప్పు ప్రభా. ఎందుకంటే వీటిని నేను భరించలేకపోతున్నాను, వీటిని నేను తట్టుకోలేకపోతున్నానటువంటి ఒక అసహనం, ఒక వేదన మన జీవితంలో ఉన్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కూర్చున్న వాళ్ళందరి జీవితాల్లో కూడా, మీ జీవితాల్లో కూడా ఎంత అసహనం ఉందో, ఎన్నిసార్లు ప్రభు దగ్గర ఏడ్చి కన్నీళ్ళు గార్చి మీరు ప్రార్థన చేసి ఉంటారో మీకు తెలుస్తుంది. కాకపోతే దేవుడు ఆలకించకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు పాపాన్ని మీ హృదయంలో లక్ష్యం చేసుకున్నారు. అది ఏ పాపమైనా ఉండొచ్చు, ఏ పాపమైనా ఉండొచ్చు. మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఒక 2 గంటల సేపు మనం భక్తిగా ఉండి వెళ్ళిపోతే సరిపోతుంది కదా, లేదా ప్రార్థన ఒక 10 నిమిషాలు మనము చేసుకుంటే ఆ భక్తి సరిపోతుంది కదా, లేదా ఒక 40 రోజుల్లో ఉపవాసం ఉండి భక్తిని కనబరిస్తే సరిపోతుంది కదా, లేదా ఇంకా ఏదైనా ప్రార్థన కూడికలకి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని వింటే సరిపోతుంది కదా. ఇది మీరు సరిపోయేది కాదండి. ప్రతిరోజు ఈ జీవితం ఉన్నంత వరకు, నువ్వు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఈ బ్రతుకు ఉన్నంత వరకు, ఈ బ్రతుకుగా ఉండాలంటే నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రభుకి ఇవ్వడము నేర్చుకోవాలి. ఏమిటంటే విశ్వాసం అంటే ఏంటో తెలుసా? యు మస్ట్ బి కమిటెడ్ టు ది జీసస్ క్రైస్ట్. ఫెయిత్ అంటే ఏంటి తెలుసా? ఫెయిత్ అంటే ఏంటంటే కమిట్ అవ్వాలి. ఫెయిత్ అంటే ఏంటి? కమిట్ అవ్వాలి. ఇప్పుడు ఒక భర్తకి భార్య ఎలా కమిట్ అవుతుందంటే, ఇది నా భర్త, ఇది నా భార్య. అలాగున క్రీస్తును సేవించేటువంటి మీరందరూ కూడా ఏం చేయాలంటే, నా విశ్వాసాన్ని ప్రభుకి చూపించుకోవాలి. ఎలా చూపించాలంటే, ప్రతిరోజు కూడా, ప్రతి సమయం కూడా నా ప్రభుకి నేను కమిట్ అయి ఉండాలి. నా ప్రభుకి నేను కమిట్ అయి ఉండాలి. సరే, ఈ వాక్యాన్ని మీరు హృదయంలో పెట్టుకొని వెళ్ళండి. పాపం చేయడానికి అవకాశం ఉంటుందా? పాపం చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే నేను పాపాన్ని లోపల పెట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నా ప్రార్థన వినండి, నా ప్రార్థనను వినండి. బహుశా ఒకవేళ మన జీవితంలో అది ఉందేమో, అది ఉన్నట్లయితే నేను లోపల పాపాన్ని పెట్టుకొని నా ప్రభు దగ్గరికి వెళ్ళి గోజారిన కాళ్ళు పట్టుకున్నా, ఇంక ఏం చేసినా దేవుడు మనం ప్రార్థన ఆలకించడు. కాబట్టి దయచేసి ఈ లోపల ఉన్న ఆ పాపాన్ని తీసివేయడానికి ప్రభు నీ జీవితానికి రావాలి. ప్రభు నీ జీవితంలోకి రావడానికి, ఆయన మీ దగ్గరికి రావడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాయి. అందుకే ఆయన ఏమన్నా తెలుసా? మీరు నా పేరట నా తండ్రిని మీరు ఏమడిగినానో అది మీకు అనుగ్రహించును. అంటే ఎవరు ఉండాలి మీ జీవితంలో కేంద్రంగా? యేసు ప్రభు ఉండాలి. అర్థమైందా మీకు వాక్యము? అంటే మీరు కొద్ది కాలానికి నన్ను చూస్తారు, కొన్ని రోజులు నన్ను చూస్తారు. ఎందుకు చెప్పారంటే యేసు ప్రభు, నేను ఇంకొద్ది రోజుల్లో నా తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాను కాబట్టి మీరు నన్ను కొన్ని రోజులు చూస్తారు, కొన్ని రోజులు చూడరు. అంటే దాన్ని విశదీకరిస్తూ ప్రభు ఏమంటున్నాడంటే యోహాను సువార్తలో, మీరు నన్ను చూస్తున్నప్పుడే నా గురించి మీరు తెలుసుకోవాలి. నేను మాట్లాడుతున్నప్పుడే నా మాటలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఒక అసాధారణమైనటువంటి భక్తిని మీరు పెంపొందించుకోవాలి. ఏ భక్తిని పెంపొందించుకోవాలి మనము? అసాధారణమైనటువంటి భక్తిని మనం పెంపొందించుకోవాలి. ఈ భక్తి జీవితంలో మీకు ఏముంటుందంటే, కొన్నిసార్లు మన పిల్లలకి మీరు చూడండి, హైందవ మతస్థుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, నిష్టగా ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని పెంచుతూ ఉంటారు. వాళ్ళకి కొన్ని రోజులు మీకు తెలుసు, 5 వారాలు శనివారం దినాల్లో మీరు చూడగలిగితే వాళ్ళ పూజ అయ్యేంత వరకు కూడా భోజనం పెట్టరు. అవునా? సాటర్డే టైంలో. కానీ అలాంటి ఒక భక్తి ప్రతి విశ్వాసంలో ఉంటుంది. ముస్లిమ్స్లో కూడా ఏముంటుందంటే, వాళ్ళ రంజాన్ మాసంలో వాళ్ళు ఏదైనా కానీ పొడిచిన తర్వాత తినరు. ఏదైనా ఎర్లీ మార్నింగే తినేయాలి, మళ్ళీ నైట్కి తింటారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నా? ఒక్కొక్కరికి ఒక్కొక్క భక్తి, ఒక విశ్వాసం ఉందన్నమాట. అయితే క్రైస్తవులకు గొప్ప విశ్వాసం ఏమిటంటే, అది ఎవరి మీద ఉందంటే, జీవము కలిగిన దేవుని మీద ఉంది.
అయితే ఈరోజు మనము వేసుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, నా భక్తిని నా దేవునికి నేను కనపరచాలనుకుంటున్నాను. నా భక్తిని నేను దేవునికే కనపరచాలి. ఒకవేళ మీకు డౌట్ వచ్చి అడిగారు అనుకోండి, బ్రదర్ నా భక్తిని దేవుడికి నేను ఎలా కనపరచాలి? ఎలా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడు? ఏ విధంగా ఉంటే దేవుడు నన్ను అంగీకరిస్తాడు? ఇలా పలు రకాలైనటువంటి ప్రశ్నలు, ఆలోచనలు మీ జీవితంలోకి రావచ్చు. అయితే మీరు యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ మాటలో యోబు దగ్గరికి వచ్చి ఒక ఫ్రెండ్ అడుగుతున్నాడు. చూడండి, ఒక మాట చూడండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ నిరీక్షణకు ఆధారం కదా? చాలండి, ఆ మాట చాలండి. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఎలీఫజ్ అనేటువంటి స్నేహితుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే యోబు దగ్గరికి వచ్చి, ఏమిటి నువ్వు ఇన్ని రోజుల్లో మంచి కార్యాలు చేశావన్నావు, గొప్ప కార్యాలు చేశావన్నావు, నీతి కార్యాలు చేశావన్నావు, అనేకమైనటువంటి మంచి పనులు చేశావన్నావు, నువ్వు భక్తిపరుడని మేము విన్నాము, అన్నీ మేము విన్నాం కదా, మరి ఇలాంటి టైంలో నువ్వు కృంగిపోయావే. మన జీవితమే, దేవుడు ఎవరి గురించి చెప్పట్లేదండి, మనమే ఈరోజు కూర్చున్న మీ అందరి గురించి చెప్తున్నాడు దేవుడు, నాతో సహా. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, నువ్వు ఇన్ని రోజులు భక్తి కనబరిచావు కదా, మరి ఎందుకు కృంగిపోయావు? అర్థమవుతున్నాను అన్నమాట. ఎందుకు కృంగిపోయావు? మీకు పైన కనబడుతుంది కదా అన్నమాట. నువ్వు యథార్థవంతుడు కదా, నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు ఎలా కృంగావు, ఎలా కృంగిపోయావు? నాకు ఒక మాట గుర్తుకొస్తా ఉంది. దావీదు చెప్పినప్పుడల్లా, నేను కృంగినప్పుడల్లా కూడా నా యెహోవాకు మొరపెట్టుదును. నేను కృంగిపోయినప్పుడల్లా కూడా నా దేవునికి మొరపెట్టాను. ఒక స్నేహితుడేమో నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదని అడుగుతున్నాడు. ఒక భక్తుడేమో ఏమంటున్నాడంటే, నా యొక్క శ్రమల్లో కూడా, నా శోధంలో కూడా, నేను కృంగిపోయినప్పుడు కూడా నా దేవునికి నేను మొరపెడుతూనే ఉంటాను. ఎందుకు చెప్తున్నామంటే, దేవునితో మనం మిళితమైపోతే, గుర్తుపెట్టుకోండి, దేవుడితో మనం మమేకమైపోతే, దేవుడితో మనం కలిసిపోతే, దేవుడు నా సర్వస్వం అనుకుంటే, దేవుడే నా జీవితం అనుకుంటే, ఆయన నా ఆశ్రయదుర్గం అనుకుంటే, మీ జీవితంలో కలగాల్సింది మొట్టమొదటిది ఏంటో తెలుసా? దేవుని మీద నిజమైన భక్తిని కనబరచడం. నిజమైనటువంటి భక్తిని కనబరచడం. నిజమైన భక్తికి కొన్ని ఆనవాళ్ళు చెప్పండి. నిజమైన భక్తికి ఇదేండి, నేను భక్తిపరుడిని, నేను భక్తిపరురాలని అన్నదానికి ఏదైనా కొన్ని సూచనలో, కొన్ని ఆనవాలో మనం చెప్పగలిగితే ఏం చెప్తారు? ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులకి భక్తి అంటే భయము, భక్తి కలిగి ఉన్నారనుకోండి, ఆ పిల్లలు ఏం చేస్తారు? తప్పకుండా తల్లిదండ్రుల మాట వింటారు కదా. వినరా? అంటే మీకు ఏమర్థమైంది? తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, సమాజం పట్ల, పెద్దల పట్ల నా బిడ్డలకి ఏముందంటే భయము, భక్తి ఉంది. భయము, ఈ పదాన్ని వాడతాం మనం. అయితే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన అద్వితీయ దేవుడు కదా, గొప్ప దేవుడు కదా, నీకు జీవాన్ని ఇచ్చే దేవుడు కదా, నిన్ను అర్థం చేసుకునే దేవుడు కదా, నీతో మాట్లాడే దేవుడు కదా. మరి అలాంటి దేవుడు వాక్యం చెప్తున్న రీతిగా, విలాప వాక్యంలో చెప్పబడిన రీతిగా, ప్రభా నీవు నమ్మకమైనటువంటి దేవుడు, ప్రభా నువ్వు ఎలాంటి దేవుడు అంట? నమ్మకమైనటువంటి దేవుడివి, వాత్సల్యతను చూపించే దేవుడివి, ఎంతైనా నా మీద నువ్వేం చేస్తావో కృప చూపించేటువంటి దేవుడివి, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడివి, నిన్ను ఆశ్రయించడం తప్ప వేరే వారిని ఆశ్రయించడం నాకు రాదు. ఎవరు రాశారు ఇది? విలాపవాక్యాలు ఎవరు రాశారు? ఇక్కడ ప్రవక్తలు రాసేటప్పుడు విలాపవాక్యాలు అంటే విలపించడం కదా. విలపించడం అంటే ఏడవడం. విలపించడం అంటే ఏంటి? ఏడవడం. ఎలా ఏడుస్తున్నాడంటే, ఎప్పుడు ఏడుస్తున్నాడు? తన పరిస్థితులు తన చేతుల్లో లేనప్పుడు ఏడుస్తున్నాడు. తన యొక్క స్థితి తనకు మించిపోయినప్పుడు దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ఈరోజు మీకు గుర్తు చేసేటువంటి మాటలు ఏంటి తెలుసా? మీ జీవితంలో
మీరు ఎప్పుడు దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలముగా మీరు జీవించడానికి మీరు ఇష్టపడుతూ ఉండాలి. ఈ మాట ఎప్పుడు మనం ఆలోచిస్తే ఏమొస్తుంది తెలుసా? ఒక మాట రాశారు చాలా సందర్భాల్లో, నాకు ఆశ పుట్టుచున్నది. ఏం పుట్టుచున్నది? ఆశ పుట్టుచున్నది. కొంతమందికి ఆశలు ఉండదండి. ఆశలు అంటే ఏం తెలుసా? జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు, బ్రతుకు మీద విరక్తి చెందిన వాళ్ళు. ఎందుకు ఈ జీవితము, నన్ను తిట్టే వాళ్ళే ఉన్నారు, నా గురించి ఎక్కువగా బలహీనంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎన్నో విషయాలు. అయితే దేవుని వాక్యము మిమ్మల్ని తాకినప్పుడు ఏం చేస్తుందంటే, తప్పకుండా నీలో ఒక ఆశని సిగురింపజేస్తుంది. ఎందుకు సిగురింపజేస్తుందంటే, నాకు తెలుసు నా దేవుడు ఎంత గొప్పవాడు. ఆ దేవుని మీద మీరు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు దేవుని సన్నిధికి హృదయపూర్వకంగా సంతోషంగా సందర్భాన్ని బట్టి కాదు, కానీ దేవునికి మనం ముందుగా ఉండాలనేటువంటి ఆశ నీలో కలిగినప్పుడే నువ్వు నిజమైనటువంటి భక్తి. నేను దానికి డెఫినేషన్ రాయలేనండి. నీ భక్తి దగ్గరికి వచ్చి నేను డెఫినేషన్ ఇవ్వలేను. అతను ఏమంటాడు తెలుసా? ముందు నీ భక్తి ఎంత అని అడుగుతాడు నన్ను ఆయన. అవునా? అమ్మా నీకు భక్తి ఉందంటే నీ భక్తి ఎంత చెప్పు. ఎవరైనా కొలవగలుగుతారా భక్తిని? కొలవడానికి అవకాశం ఉందా భక్తిని? కొలవలేం. కొలవలేనిది. అందుకే దాన్ని ఏమంటారంటే అసాధారణమైనటువంటి భక్తి అంటారు. ఈ భక్తి ఎవరికి కనబడదండి. అయితే నీకు దేవునికి ఒక అనుసంధానం అవ్వాలి. అనుసంధానం కానీ అవ్వగలిగితే తప్పకుండా విలాప వాక్యము మనతో మాట్లాడినట్టుగా దేవుడు మీ జీవితంలో బలమైన కార్యం చేస్తాడు. ఆయన పేరిట మీరు ఏం అడిగిననో దేవుడు మీకు అనుగ్రహించి తీరుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మనము వాక్యపు లోతుల్లో ఇంకా మనం వెళ్ళగలిగితే ఇంకా కొన్ని కార్యాలు మనము చూడబోతున్నాం. అయితే దేవుని యొక్క భక్తి విషయంలో మన జీవితంలో ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఏంటి అని మనం తరచుగా దాన్ని చూడగలిగితే మనకు అర్థమవుతుంది. దేవుని పట్ల మొదటగా భయం కలిగి ఉండడం. దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో నాకు కనబడింది ఏదంటే, దేవుడు అంటేనే భయం లేదండి. ఉందా? మీరే చెప్పుంటారు మీ పిల్లలకి, రే నీకు దేవుడు అంటే భయం లేదు. మీ ఆయన చెప్పుంటారు ఖచ్చితంగా, నాకు అది మాత్రం అర్థమవుతుంది. తాగే వాళ్ళకి తిరిగే వాళ్ళకి ఏం చెప్పుంటాడు? నీకు దేవుడు అంటే భయం లేదు, ఏదో ఒక రోజు పోతావు, అప్పుడు తెలుస్తుంది నీకు భయం ఏంటని. అవునా? ఈరోజు మన జీవితాల్లో లేనిది ఏంటంటే దేవుని పట్ల భయం లేకపోవడం. ఆ భయము దేనికి మార్చబడాలంటే నీ భక్తికి మార్చబడాలి. ఒక లేడీ ఒకటి ఉంది తెలుసా మీకు? ఒక ఆమె ఎప్పుడు తంబూర పెట్టుకొని ఉంటుందన్నమాట. చదువుకున్నాం బిడ్డలు, మీకు తెలుసు. ఆమె భక్తి గీతాలు రాసుకొని పాడుకునేదనమాట. ఈరోజు యేసు ప్రభు మీకు ఏం నేర్పిస్తున్నాడంటే, అమ్మ భక్తి అంటే ఏంటో తెలుసా? భక్తి అంటే ఏంటో తెలుసా? నాకు భయపడడం కాదు. ఎవరికి భయపడడం కాదు? నాకు భయపడడం కాదు. ఎవరికి భయపడాలి మీరు? దేవునికి భయపడడం నేర్చుకోవాలి. ఎందుకు భయపడాలి? ఇది కూడా ప్రశ్నే కదా. మా ఆయనకి ఎందుకు భయపడాలి? నేను ఎందుకు భయపడాలంటే ఆయన నా భర్త కాబట్టి. ఆయన నా భర్త. ఒక తాగేవాడైతే వాడికేంది నేను భయపడాలంటాం. అవునా? వాడికేంది నేను భయపడాలి. ఈరోజు పిల్లలు కూడా నేర్చుకోవాలి. మీరు దేవునికి మీరు భయపడగలిగితే మీ భక్తి ఎలా ఉంటుంది తెలుసా? చాలా చాలా డిసిప్లైన్గా ఉంటుంది. చాలా డిసిప్లైన్గా ఉంటుంది. మన భక్తిలో ఆర్భాటం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మన భక్తిలో ఏముండకూడదు? ఆర్భాటం ఉండకూడదు. మన భక్తిలో పొగడ్తలు ఉండకూడదు. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, వీళ్ళు భక్తిని కనబరుస్తున్నారా లేదా ప్రజల్ని వీళ్ళు, నాయకుల్ని వీళ్ళు, సేవకుల్ని వీళ్ళు గొప్ప వ్యక్తులుగా చూపిస్తున్నారా? చాలా సందేహాలు వస్తున్నాయి ఈ రోజుల్లో. మీ జీవితంలో భక్తి లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మీ జీవితంలో భక్తి లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని పట్ల
ఉండవలసినటువంటి విశ్వాసం మీకు లేకపోవడం. నేను విశ్వాసంతో ఉన్నాను అనుకోండి, ఏం చేస్తాను తెలుసా? నా ప్రభు చెప్పిన మాటల్ని ఏది కూడా తృణీకరించకుండా జాగ్రత్తగా పాటిస్తా. ఏ మాటలు కూడా నేను తోచిపెట్టకుండా, ఏ మాటలు కూడా నేను పక్కన పెట్టకుండా జాగ్రత్తగా, ఎందుకన్నాడు ఈ ప్రభు ఈ మాట, ఎందుకన్నాడు, నేను జాగ్రత్తగా ఆలోచిస్తా. కానీ సర్వ సమాజంలో, క్రైస్తవంలో మీరు చూడగలిగితే ఈరోజు మనుషులు మనము పొగడ్తలతో ముంచేస్తున్నాం. మీకు ఎక్కువ అలవాటు ఉంది అది. మీరు మనుషులను పొగిడే అలవాటు కానీ మీకు ఉండగలిగితే దేవుని మీద మీరు నిజమైన భక్తిని కనబరచలేరు. దేవుని మీద మీరు ఆధారపడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి అంటాడండి, ఒక వ్యక్తి అన్నాడు, చాలా పెయిన్ అతనికి, చాలా పెయిన్, చాలా దూర ప్రాంతం నుంచి పరిచర్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇంటికి తాళం వేసింది. అర్థం కాదు, భయంకరమైన పెయిన్. ఆయన పేషెంటే, ఆయన పరిచర్ కోసం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన దేవుని దగ్గర ఒకటే ప్రార్థన చేశాడు, ప్రభా, నేను నీ పరిచర్ కోసం వచ్చాను, వాక్యాన్ని చెప్పడానికి వచ్చాను, ఈ పెయిన్తో నేను ఎలా ప్రభా నీ వాక్యాన్ని చెప్పడం? ఒకటి, ఈ పెయిన్ అని తీసేయి, ఈ పెయిన్ తీసేయి, లేదా నన్ను తీసేసి. రెండే ఆయన అడిగింది, ఒకటి నా పెయిన్ తీసే, లేదంటే నన్ను తీసేయి. ఏదో ఒకటి చేయి ప్రభా, నీ పరిచయం చేస్తా. దేవుడు ఆ క్షణంలో ఆ సేవకుడు చెప్తున్నాడో ఆయనకున్న పెయిన్ తొలగించాడు. మీ జీవితంలో మీ విశ్వాసానికి గుర్తులు ఎలా ఉండాలంటే మీరు నిశ్చయమైనటువంటి దేవుని పట్ల భయము కలిగి ఉన్నప్పుడు దేవునికి మీరు ఏమవుతారు తెలుసా? దాసోహం అవుతారు. ఆయనకి మీరు ఏమవుతారంటే ఆయనకి లోబడతారు. ఆయనకి మీరేమవుతారు? లోబడతారు. లోబడేటువంటి క్రైస్తవ బిడ్డలుగా మీరు మారాలి. ఈ భక్తిని మీరు నేర్పించాలి, భక్తిని మీరు చూపించాలి, భక్తి మార్గం నడిపించాలి. నేర్పించాలి, చూపించాలి, వాళ్ళు ఏం చేయాలంట? నడిపించాలి. మీరు ఏం చేస్తున్నారంటే మీరు నడవకపోగా మీ వెనకాల వాళ్ళని కూడా నడిపించలేకపోతున్నారు. అక్కడ వచ్చింది సమస్య మనకి. మీరు నడవలేకపోతున్నారు, మీ తర్వాత మీ యొక్క పిల్లలను, మీ కుటుంబాన్ని మీరు ఏం చేయలేకపోతున్నారు? నడిపించలేకపోతున్నారు. నేనేమంటానంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా, నీ భర్త విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, ఇంకా ఎవరైనా విషయంలో కానీ మీరు ఎంత బలంగా, ప్రభా నా భక్తి, నా విశ్వాసము, ఇదిగో నేను నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం నిజమైతే, నేను చేసేటువంటి ప్రార్థన నిజమైతే, ఆ వ్యక్తిని మార్చు ప్రభా, ఆ వ్యక్తినే మార్చు ప్రభా. ఎందుకంటే నేను నిన్ను ఆశ్రయించడం తప్ప ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించట్లేదు. నీ మీద ఆధారపడడం తప్ప ఈ లోకంలో ఎవరి మీద నేను ఆధారపడలేదు. నువ్వు తప్పకుండా నీ వాక్యము సత్యమైందంటే, నీ వాక్యము నమ్మదగినదని నేను నమ్ముతున్నట్లయితే నా ప్రార్థనను ఆలకిస్తావు, నా ప్రార్థన నువ్వు ఆలకిస్తావు. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మీ భక్తికి ఒక గుర్తుగా ఒక వ్యక్తిని మీ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి, నీ భర్తనే అనుకో, నీ భర్తనే నువ్వు దేవుని సన్నిధికి నడిపించగలిగితే నీ భక్తి ఎంత గొప్పదో, దేవుని సన్నిధిలో నిలబడి నువ్వు ఆయన స్తుతిస్తున్నప్పుడు కన్నీళ్ళు రాలుతాయి. హల్లెలూయా. నా ప్రార్థన దేవుడు విన్నాడా, నా విశ్వాసం ఎంత గొప్పదో మనకి కాన్ఫిడెంట్ వస్తుంది కదా. అదే చెప్తున్నాడు. కాబట్టి దేవుని భక్తి అంటే మీలో ఆయనంటే ఒక భయం, ఆయనంటే ఒక గౌరవం, ఆయనంటే ఒక ప్రేమ, ఇవన్నీ మీ జీవితంలో ఉండాలి. మొట్టమొదటిసారిగా ఏం చేయాలి తెలుసా అంటే ఈ రోజుల్లో వాక్యాన్ని వినడం మర్చిపోతున్నాం. వాక్యాన్ని వినడము మర్చిపోతున్నాం. నేను ఇక్కడ నిలబడే వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఏదో ఒకటి చెప్పకుండా దేవుని వాక్యాన్ని బలంగా మీ హృదయాన్ని తాకగలిగిన వాక్యాన్ని ఇవ్వండి. ఇక్కడ నిలబడే వాళ్ళు చాలా మట్టుకు కొన్నిసార్లు ఎక్కువగా అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారంటే మీకు అర్థమవ్వాలంటే మీరు
బెరయ సంఘస్థులాగా ఉండాలి. మీరు నిజమైనటువంటి భక్తి భావంలో నడిచేటువంటి వారుగా ఉండాలి. మీరు విశ్వాసంలో ముందుకు సాగిపోయే వారుగా ఉండాలి. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని లోతుగా మీరు ధ్యానించగలిగితేనే మీకు అర్థమవుతుంది నేను భక్తి మార్గంలో నడుస్తున్నానని. అది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే లోకంలో చాలా రకాల పోకలు జరుగుతున్నాయి. చాలా వింత పోకలు జరుగుతున్నాయి. ఎన్నో చూస్తున్నాం మనం. వాటన్నిటికి అట్రాక్ట్ అవుతున్నారు మీరు. దేనికి అట్రాక్ట్ అవుతున్నారు తెలుసా? లూథరన్ ప్యాటర్న్ యొక్క ఆరాధన మాకు ఇష్టం లేదు, ప్రైవేటు ఆరాధన మాకు ఇష్టం. దీనికి అట్రాక్ట్ అవుతున్నారా? గంతులు వేయడానికి మనము అట్రాక్ట్ అవుతున్నామా? మ్యూజిక్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నామా? ప్రవచనాలకు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నామా? నీ గురించి ఎవరైనా చెప్తారేమో, నీ వ్యాధి గురించి, నీ సమస్య గురించి, నీ ఇంటి గురించి, నీకున్నటువంటి జీవితంలో అనేకమైన సమస్యల గురించి చెప్తారేమని దానికి మనం అట్రాక్ట్ అవుతున్నామా? సోదులు వినడానికి, ఇంకేదో నీ పేరు పెట్టి పిలుస్తారని దానికి మీరు అట్రాక్ట్ అవుతున్నారా? ఎన్ని దానికి మనం లోబడిపోతున్నాం చూడండి. దీనికి కారణం ఏంటి తెలుసా? సరైన వాక్యము ఒకవేళ నా నుండి మీకు రాకపోతే, నా నుండి మీకు కానీ రాకపోతే, నీకు అది తెలియకపోతే నువ్వు అదే యాసలో ఉండిపోతావు. దానికి ఏం కావాలి? ప్రభా నీవు నాతో మాట్లాడు ప్రభా. వాళ్ళతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడవా? వాళ్ళకి ఇచ్చిన జవాబు నాకివ్వవా? వాళ్ళ ప్రార్థనకే జవాబిస్తావా? విశ్వాసాన్ని మనం మొండిగా తయారవ్వాలి. నీ భక్తి జీవితం ఎలా ఉండాలంటే గొప్ప మొండితనం ఉండాలి. ప్రభు దగ్గరనే ప్రభువే నాతో మాట్లాడేటట్టుగా ఉండాలి. అనుభవం లేదు, గొర్రెల్లాగా వెళ్తున్నాం మనం. ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోతున్నాం. అందుకే మన పిల్లల్ని మనం తయారు చేయలేకపోతున్నాం తెలుసా? నెక్స్ట్ జనరేషన్లో గొప్ప భక్తి పరులు, గొప్ప విశ్వాసవంతులు ఎవరైనా ఉన్నారు అని మాట్లాడితే ఒకరు ఇద్దరు పేర్లు తప్ప ఎక్కువ పేర్లు చెప్పుకోండి లేదు. ఒక 50 సంవత్సరాల ముందు కొద్దిమంది మంచి సేవకులు ఆ పేర్లు మనం చెప్పంటే టకటకమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు చేసిన పరిచయం అలాంటి. అందుకే చెప్తున్నాడు, ఈరోజు మీ జీవితంలో ఉండాల్సింది ఏంటంటే ఒక బలమైనటువంటి భక్తిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. అది కానీ ఏర్పడగలిగితే తప్పకుండా మీ జీవితము ఎక్కడ ఉంటుంది తెలుసా? దేవుని సన్నిధి ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని కొరకు నువ్వు నిలబడడానికి ఇష్టపడతావు. తిమోతికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. తిమోతి చెప్తూ ఒక బలమైన మాట తిమోతికి చెప్పడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ మాట మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో చెప్పబడినటువంటి మాటలు మనం చూద్దాం. అందులో చెప్పబడిన మాటలు 5వ ఒక్క నిమిషం 6 చదువుదామా? కాదు, 6:6లో 1 తిమోతి 6వ అధ్యాయము 6వ మాట, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైనటువంటి భక్తి గురించి మనం మాట్లాడాలంటే మీరు 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తాను. 4వ అధ్యాయంలో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం నుంచి మనం 7-8 చదవగలిగి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనము. మా చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. మొదటగా దేన్ని విడిచిపెట్టాలి? 7వ వచనం ప్రకారం అయితే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టాలి. ఇది మన దగ్గర ఎక్కువగా ఉంది. తెలంగాణలో వాడతారు ముసలమ్మ ముచ్చట అనేది.
ఇది పుస్తకాల్లో కూడా ఉన్నాయి, పాటల పుస్తకాల్లో కూడా ఉందా? చదువుకున్న పిల్లలు తెలుసు, ముసలమ్మ ముచ్చట్లని. ఈ ముసలమ్మ ముచ్చట్లు ఎక్కువైపోయాయి. అర్థమవుతున్నాయా? మనకి భక్తి లేకపోవడానికి కారణం ఏమి? వాక్యం తర్వాత గంట సేపు సోది మాట్లాడతారు నిలబడుకొని, అవునా? సోది అంతా మాట్లాడిన తర్వాత వాక్యం చెప్తే ఎంత బాగుంటుంది? మాట్లాడరు. మనం తయారవ్వాలి. దయచేసి చెప్తున్నాం, మీరు తప్పు కనుక్కున్న పర్వాలేదు. ఎందుకో ఈ ధోరణి మనము అవలంబించాలంటే మన విశ్వాస క్రమంలో ఎదగలేకపోతున్నాం, భక్తి మార్గం నడవలేకపోతున్నాం. ఎవరిని చూసినా ఈరోజు క్రైస్తవులు చూస్తే ఏం కనబట్టలేదంటే ఒక భయమో భక్తి లేదు. భయమో భక్తి లేదు. నేను ఒక టీచర్ లాగా బెత్తం తీసుకొని మీరు సంఘానికి రండి రండి అని పిలిస్తే బాగుంటుందా? బాగుంటుందా? బాగుండదు. ఎందుకంటే భక్తి విషయం అనేది వేరు. ఇది ఆత్మీయ విషయానికి సంబంధించింది, ఆత్మీయ జీవితానికి సంబంధించింది. నేనేం చెప్పగలనంటే, నువ్వు బాగుపడాలంటే నీ దేవుని దగ్గరికి రామ్మా. నీ జీవితం బాగుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, నీ పరిస్థితులు బాగుండాలంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు బలమైన వాడని నీకు అర్థమయ్యేటట్టు చెప్పడమే నా పని. దాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావా, నువ్వు తెలుసుకున్నావా, నిజమే కదా, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఈ ప్రపంచాన్నే జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, ఆయనకు మరణము అసాధ్యము కాదు. అలాంటి దేవుణ్ణి నేను నమ్మిన తర్వాత ఆయన మీద నిజమైన భక్తి నువ్వు పెట్టుకోకుండా నువ్వు ఇష్టానుసారంగా నువ్వు జీవించగలిగితే, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తే దేవుని మీద మనం ఎలా విశ్వాసాన్ని పెంపొందించుకోలేము. అందుకే చాలా సంఘాల్లో ఒకవేళ మీ జీవితంలో ఉంటే నేనేం చెప్తున్నాను తెలుసా, ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టండి. అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది, మిమ్మల్ని అపవిత్రులుగా చేస్తుంది, మిమ్మల్ని అపరిశుద్ధులుగా చేస్తుంది. ఇది మన దాంట్లో ఎక్కువగా ఉన్నాయి. మనం ఒక నలుగురు సేవకులు, నలుగురు విశ్వాసులు కలిశారనుకోండి, ఏం మాట్లాడుతా సాధారణంగా చెప్పండి. ఆయన చెప్పేది బాగాలేదండి, ఈ వాక్యం ఇలా కాదండి, ఆ ప్రార్థన అలా కాదండి, ఈయన ఇలా చేస్తుంటే బాగుంటుంది. ఎందుకు బ్రదర్? లివ్ ఇట్. మనకి అది అవసరం లేదు. మన జీవితాన్ని, విశ్వాసాన్ని, ఆత్మీయతను పెంపొందించేది ఏంటో తెలుసా? దేవునికి మనం ఏం చేద్దాం తెలుసా? ఆ సహోదరుడు ఇలా ఉన్నాడా, మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఇది రాదు. మానవ స్వభావంలో, మనిషి యొక్క మాటల్లో ఉన్నది ఏంటంటే ఎక్కువగా అతని గురించి నెగటివ్గా మాట్లాడటమే. మీ జీవితాలు అది ఉన్నాయి, నా జీవితంలో ఒకవేళ ఉండొచ్చు. ఈరోజు వాక్యం చెప్తుంది మనం ఏం చేయాలి? అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లని విడిచిపెట్టగలిగితే, ఎందుకు చెప్తున్నాను చూడండి, దాని తర్వాత చెప్పే మాట మీరు చక్కగా గమనించగలిగితే, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనుము. ఎందుకు చూడండి ఈ మాట? సాధకం అంటే మీకు అర్థమైందా? సాధన అంటే మీకు అర్థమైందా? ఇంగ్లీష్లో ఎక్సర్సైజ్, ప్రాక్టీస్. విన్నారు ఈ పదాన్ని? అంటే భక్తి విషయంలో జాకబ్ బ్రదర్ వచ్చి నేర్పించకూడదు, మరొకరు వచ్చి నేర్పించకూడదు. ఏం చేయాలంట? నీకు నీవే ప్రాక్టీస్ చేయాలి, నీకు నీవే ఎక్సర్సైజ్ చేయాలి. అర్థమవుతున్న మాట? భక్తి విషయంలో ఇది నేర్పించేది కాదు. ప్రభు దగ్గర పాదాలను పట్టుకొని మనం కన్నీళ్లు గార్చడమే. నువ్వు దేవుని విషయంలో, దేవుని భయం విషయంలో, దేవుని భక్తి విషయంలో, ప్రభా నా జీవితం ఇది, నా బ్రతికిది, నా పరిస్థితి ఇది, నాకున్నటువంటి ఇబ్బందులు ఇది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకోలేదు. సేవకుల దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థనతో పాటుగా నేను కూడా ఏం చేస్తాను తెలుసా? రెట్టింపు ప్రార్థన చేస్తాం. ప్రభా, రెట్టింపు ప్రార్థన చేస్తాం. మీరు ఎగిరేవాళ్ళు, గంతులు వేసేవాళ్ళు, సౌండ్ చేసేవాళ్ళు, ఇటు సైడ్ తిరిగేవాళ్ళు వీళ్ళ దగ్గర రావట్లేదు. సమస్య అంతా వచ్చింది అక్కడే. సమస్య అంతా ఏంటంటే, ఒక వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏం చేస్తారంటే, మేనేజర్ ఏం చేస్తారు, హెచ్ఆర్ ఏం చేస్తారు తెలుసా? తన టీమ్మేట్ చెప్తాడు, మీరు ఏం చేస్తలేదు, మన టీం వర్క్ చేయాలంటాడు. వర్క్ టుగెదర్. అవునా?
మనం కలిసి చేయాలంటాడు. మీ ఏ ఆర్గనైజేషన్ చూడండి, ఒక 10 మంది ఉన్నారనుకోండి, మీ స్టాఫ్ పనిచేస్తే మనం కలిసికట్టుగా చేస్తే ఎంతటి పని అయినా మనం సాధించవచ్చు. ఎంతటి పని అయినా మనం సాధించవచ్చు. ఎందుకు? వారి జీవితానికి ఒక నమ్మకాన్ని, ఒక సంకల్పాన్ని అతను నిర్దేశిస్తాడు. అంతకు మించిన దేవుడు చెప్తున్నాడు, మీరు ఏం చేయాలి తెలుసా? మీ భక్తి విషయంలో మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? సాధకం చేసుకోవాలి. ప్రతిరోజు. ఒకరోజు కాదండి, ఇది ఒకరోజుతో పోయేది కాదు. నేను క్రీస్తుని అంగీకరించేశానా, నా బ్రతుకున్నంత వరకు ప్రభా నేను ఈ తప్పు చేశాను ప్రభా, ఈరోజు ఈ పొరపాటు చేశాను ప్రభా, ఈరోజు నేను ఈ చెడు చేశాను ప్రభా. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తుంటాం. కానీ దేవుని దగ్గర ఏం చేయాలి తెలుసా? ఈ తప్పు రోజు రోజుకి మార్చబడాలి, రోజు రోజుకి లేకుండా పోవాలి. అదే చేస్తా ఉంటే దేవుడు మన పాపాలను క్షమించేవాడు కాదండి. ఈరోజు నేను చేశాను, దేవుడు అంగీకరించాను, ప్రభా రేపు నుంచి నేను చేయకూడదు, అంతే. అది ఎంత కష్టం వచ్చినా దాన్ని పక్కన పెట్టేశాను. ఈరోజు అలాంటి భక్తి పరులు మీరుగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అంత గొప్ప ఆ విశ్వాసాలుగా మీరు తయారాలని కోరుకుంటున్నా. అందుకే తిమోతికి పౌలు చెప్తున్నాడు, నీ భక్తి విషయంలో నీకు ఎలా వచ్చింది తెలుసా? ఈ భక్తి ఎలా వచ్చింది తెలుసా? నీ అమ్మమ్మ ద్వారా వచ్చింది, మీ అమ్మ ద్వారా వచ్చింది. వాక్యాన్ని మీరు మొదటి అధ్యాయం చదవగలిగితే మీ అమ్మ ద్వారా నీకు ఈ విశ్వాసం వచ్చింది. ఈరోజు బిడ్డలకి వెళ్ళి చెప్పలేకపోతున్నాం. మీకు అర్థమవుతుందన్నా? మీకు విశ్వాసము దేవుని దగ్గరికి రావాలనేటువంటిది మీకు ఎలా వచ్చింది? సండే స్కూల్ పెడతారు, బిస్కెట్ ఇస్తారు, టీ స్నాక్స్ ఇస్తారని వచ్చారా? మీ విశ్వాసం ఎలా రావాలంటే, మీకు చెప్తున్నాను, మీకు విశ్వాసం ఎలా రావాలంటే, మా అమ్మ రోజు ప్రార్థన చేస్తుంది, మా అమ్మ రోజు ఎందుకో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, మా నాన్న ఎందుకో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతున్నా మీకు? మా అమ్మ, మా నాన్న, మా అవ్వ, మా తాత రోజు ఎందుకో కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తుంటారు, నా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటారు. నాకు చిన్నప్పుడు అర్థం కావట్లేదు. ఒకవేళ ఈరోజు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు మీరు అడగాలంటే వెళ్ళి అడగండి, అమ్మా ఎందుకమ్మా నీ చేతులు నా తల మీద పెట్టి ప్రార్థన చేశావు? అర్థమవుతున్నాయి? యు అండర్స్టాండ్? మీ జీవితంలో అది ఉండాలి. అప్పుడు చెప్తారు, అమ్మ చెప్తుంది, నేను అన్నాను మంచి భవిష్యత్తులో, మంచి జ్ఞానంతో, మంచి ఆరోగ్యంతో నువ్వు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను రా. ఒకరోజు నువ్వు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నావు, ఒకరోజు నీకు ఇబ్బంది వచ్చింది, ఇదిగో నేను నాన్న కలిసి ప్రార్థన చేశాం. ఇది మనకు నేర్పించాలి. అర్థమవుతున్న వాక్యము? కాబట్టి తిమోతికి ఆ భక్తి రావడానికి ఏం చెప్పారు తెలుసా? పౌలు చెప్తున్నాడు, రే ఇది నీకు రావడానికి ఎవరు కారణం తెలుసా? మీ అవ్వ, మీ అమ్మ. యూనిక్ అని రాయబడుతుందండి. అది వాళ్ళ జీవితంలోకి వచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రతిరోజు యేసప్పా నాకు ఇది కావాలి, యేసయ్యా నాకు ఇది కావాలి వాళ్ళు అడుగుతారు. కానీ బిడ్డలు అడగట్లేదు. గమనిస్తున్నారు మీరు? ఎందుకు తెలుసా? మనం లేదు కాబట్టి. మనం తోసే బ్యాచ్ కూడా కలిసి నడిచే బ్యాచ్ కాదు. మనం ముందుకు దోస్తాం, వెళ్ళండి అంటాం. దయచేసి మానుకుని మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, నాకు అనిపించిందంటే తెలుసా, తిమోతి తన భక్తి విషయంలో ఎంతగా తను తానే సిద్ధం చేసుకున్నాడంటే, దేవుడు తన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడంటే, అలాంటి వారుగా మీరు మార్చబడాలి. అలాంటి సంఘాలుగా, అలాంటి కుటుంబాలుగా మీరు మార్చబడి చూడండి, మీ జీవితంలో ఎంత సంతోషం దేవుడు ఇస్తాడో ఒకసారి చూడండి. ఎంత కష్టం వచ్చినా ఆ కష్టమే కనబడదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎంత బాధ ఉన్నా, మీకు అనారోగ్యమే ఉన్నా, మీరు చనిపోయే స్థితిలో ఉన్నా, దేవుణ్ణి కానీ మీరు గట్టిగా నమ్ముకున్నారనుకోండి, దేవుని మీద సమస్త భారాన్ని వేశారనుకోండి, మీ కష్టంలో కూడా నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు అనారోగ్యంలో కూడా సంతోషంగా ఉంటావు, నువ్వు అప్పుల్లో కూడా సంతోషంగా ఉంటావు. అన్ని బాధల్లో కూడా దేవునికి సంతోషాన్ని ఇస్తాడు. ఆయన మాత్రమే ఇవ్వగలరు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? భక్తి విషయంలో మనమే సాధకం చేసుకోవాలి. అందుకే ఆయన 6వ అధ్యాయంలో అన్నాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకములై ఉన్నవి. ఎలాంటి భక్తి ఉండాలి మనకి? బలమే పుష్టిగా ఉండాలి. ఎలా అంటారు? బాగా తింటాడు, పుష్టిగా ఉండాడు అంటాం. మనిషిని చూసి అంటామా లేదా? ఎంత బలంగా ఉన్నాడు చూడు, ఇంట్లో ఏం పెడతారా, కండరాలను పెరిగాయి, బాడీ ఎంత పెంచుకున్నావు అంటారు.
మన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి కోడిగుడ్లు అవి తినేసి బాడీలు పెంచుతూ ఉంటారు. శారీరక బలం కాదు. దేవుడు ఏమంటాడు సార్, సంతుష్టి సహితమనంటే ఇదిగో నా భర్త నిమిత్తమే, నా భార్య నిమిత్తమే, నా కుటుంబం నిమిత్తమే, ఇంకెవ్వరికి వస్తుంది. ముందు మీరు బాగుపడండి. కుటుంబాలు బాగుపడితే నాకు అనిపిస్తుంది సంఘాలు బాగుపడతాయి. కుటుంబాలు బాగలేదు, కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబాల సమానం లేదు, భార్య వచ్చేది భర్త కనబట్టలేదు. ఒకసారి నేను చెప్పిన దాన్ని మీరు ఆలోచించండి. దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా ఇదిగో తండ్రి, ఈ విషయం మీద నేను భారంతో నీ దగ్గరికి వచ్చాను ప్రభా, నువ్వు సహాయం చేయి, నువ్వు మాట్లాడు ప్రభా అని దేవుని దగ్గర అడిగించుకోండి. ఈరోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి, ఈరోజు నుంచే సాధన చేయండి. నా భక్తి విషయంలో ఎక్కడ కూడా ప్రభా నేను లొంగిపోకూడదు, ఎక్కడ కూడా ఏం చేయకూడదు, నేను లొంగిపోకూడదు. దయచేసి మీరు అది గుర్తుపెట్టుకోండి. మనం లొంగిపోయేటట్టు భక్తి వద్దు. తప్పుగా అనుకున్న పర్వాలేదు. మీ దగ్గర మీ నోటి ద్వారా పొగడ్తలు చెప్పించే వద్దు. మనకి ఆ భక్తే వద్దు. కొద్దిమంది ఇంకొక బ్యాచ్ ఉంటారు. అయ్యో వాళ్ళు తిప్పారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, అలా వెళ్ళిపోద్దండి. నీ భక్తిని ఇక్కడ కనబరచాలి. ఇందాక మీరు వాక్యం చదివారు, పేతురు రాసిన పత్రికలో, మంచి విషయంలో నిన్ను ఎవడైనా నిందిస్తే అది దేవునికి ప్రయోజనకరం. హల్లెలూయా. చెడ్డ విషయంలో మన వాళ్ళు నలిగిపోతూ దూరం అయిపోతుంటారు. అలా కాదు, మంచి విషయంలో ఎవరైనా నిందిస్తే అది నీకు ఘనత. కానీ ఎవరైనా చూడండి, సంఘంలో చెడ్డ విషయాలకి దూరం అయ్యారు తప్ప మంచి విషయాలకు ఎవరు దూరం అయ్యారు? మంచి విషయాలకు ఎవరు దూరం కాలేరు. ఒకవేళ నువ్వు మంచి చేస్తావనుకో, నువ్వు నిందించబడినప్పటికీ కూడా దేవుని దృష్టిలో నువ్వు ఎలాంటి వాడు తెలుసా? నీతిమంతుడివే. అదే పేతురు చెప్పాడు. కానీ మన మీద చిన్న నిందబడినా అయ్యో నన్ను పట్టించుకోవట్లేదని, నన్ను చూడలేదని, ఇది వద్దు. దయచేసి నీ భక్తి నా కోసం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం కాదు, ఎవరి కోసం నువ్వు కనబరుచుకోవాలి తెలుసా? నీ దేవునికి నీ భక్తిని కనబరచాలి. నీ భక్తి ఆయన కనబడాలి తప్ప నాకు కనబడి ప్రయోజనం ఏంటి? నేనేం చేయగలను మీ దగ్గరికి వచ్చి? ఆయన చెప్పుకోండి, ఆయనతో మాట్లాడండి, ఆయనకు వచ్చి జరిగిన సంగతులు చెప్పండి. ఆయన తీర్పు తీర్చే దేవుడు. కాబట్టి పేతురు తన మాట ద్వారా చెప్తున్నాడు, మీ మీద ఎవరు నింద వేసినా, ఒకవేళ నువ్వు మంచి విషయంలో నిందలు మోసుకున్నా అది నీకు ధన్యతే. అది గుర్తుపెట్టుకోండి. అది మీకు ఆశ్చర్యకరంగానే ఉంటుందనేటువంటి మాట మనకి చక్కగా చెప్పబడినాయి. సో ముగిస్తూ ఒక మాట చూడండి. 4వ అధ్యాయము పేతురు రాసినటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడుతుంది, నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త కలిగి ఉండమో, వీటిలో నిలకడగా ఉండమో, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువాన్ని రక్షించుకుందామా. ఒక మాట మీకు చెప్పాను, గుర్తుందో లేదు. ఇక్కడ నిలబడేవారు మిమ్మల్ని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. ఎలా రక్షించుకోవడానికి? ఇది నా వాళ్ళు, ఇది మా కులస్తులో, ఇది కాదండి. ఇది ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అవునా? దయచేసి మళ్ళీ చెప్తున్నాను, సంఘము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఇది అందరికీ ఒకే మాదిరిగా ఉన్నటువంటి ఈ స్థలంలో వాక్యం చెప్తుంది, నా బోధ విషయంలో కానీ విశ్వాస విషయంలో కానీ నేను జాగ్రత్త కలిగి ఉండాలి, వీటిలో నిలకడగా ఉండాలి, నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకోవడానికి ఇక్కడ నిలబడిన వారు సిద్ధపడాలి. నా భక్తి విషయంలో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని చూసి ఎవరు చూసి మాట్లాడను. గుర్తుపెట్టుకోండి. ఏ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వను. ఎందుకు ఫాలో అవ్వను తెలుసా? ఈరోజు పిలిచినా పిలవకపోయినా నాకేం ఇబ్బంది లేదు. నేను మిమ్మల్ని రక్షించుకోవడానికి వచ్చా. హల్లెలూయా. మిమ్మల్ని కాపాడడానికి వచ్చినా. ఎందుకు వచ్చారంటే మీరు అపవిత్రమైనటువంటి మీ జీవితాన్ని బాగు చేయడానికి నా ప్రభు నన్ను పంపించాడు. దాన్ని మనం ఖండితంగా చెప్పాలి. అది మనకు కావాలి ఈరోజు.
అందుకే మీ వాక్యపు విషయంలో మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి తెలుసా? సాధకం చేసుకోండి. మిమ్మల్ని మీరే అందులో నిలబడండి. తప్పకుండా మీరు సాధనం చేయగలిగితే ఏమవుతుంది తెలుసా? దైవ భక్తి విషయంలో మన అంటారు చూడండి వాక్యం, మీరు 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోనో రాబో జీవ విషయంలోనో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమవునా. అర్థమైంది వాక్యం? కాబట్టి ఈరోజు శరీర సంబంధమైనటువంటి సాధన కొంత మట్టుకే అది మనకి ప్రయోజనకరంగా ఉంటాయి. అది మనకి వద్దు. మనకు కావాల్సింది ఏం తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి దైవ భక్తి రాబో కాలంలో కూడా, రాబో జీవ విషయంలో కూడా వాగ్దానముతో కూడినదిగా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు మీ భక్తి విషయంలో ఎంతమంది ఈ మాటలు శ్రద్ధగా ఉన్నారు నాకు తెలియదు, విన్నారనిపించింది. అయితే మీ భక్తిని కనబరుచుకోవడానికి మీకు అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఏం చేద్దాం? ఒకవేళ నాకు భక్తి కలిగింది, నేనేం చేయాలి తెలుసా? నాతో పాటుగా నా కుటుంబాన్ని సరి చేసుకుంటా. నాతో పాటుగా ఏం చేస్తాను? నా కుటుంబాన్ని సరి చేసుకుంటా. కోపంతో కాదు. ఏం చేస్తాను తెలుసా? వాళ్ళ ముందరే కన్నీళ్ళు గార్చి మోకాళ్ళని ప్రార్థన చేస్తా. వాళ్ళ ముందరే నేను మోకాళ్ళని కన్నీళ్ళతో ప్రార్థన చేస్తా. దేవా, ఇదిగో నా సత్యమని మార్చు, నా బిడ్డలను మార్చు ప్రభు అని అడుగుతా. ఏంటి ఇది? నా రోజు నా గురించో ప్రార్థన చేస్తున్నాడు, నన్ను మార్చమంటున్నాడు. ఏంటి చేద్దాం? రోజు చేద్దాం. ఒక్కరోజైనా నా ప్రార్థన దేవుడు వినకపోడా? ఒక్కరోజైనా నా భార్య మనసునో నా బిడ్డల మనసునో దేవుడు మార్చకపోడా? ఒకడెవడో పడికిరాని వాడు యోబుడు వచ్చాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అడిగినటువంటి అతను, నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టించిందిరా, నేను చెప్పాలి. ధైర్యంగా నేను ఏం చేయాలి? చెప్పాలి. చూడు, నేను మార్చబడ్డాను. నా హృదయాన్ని నేను మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, నా మాటలు మార్చుకున్నాను. నేను ఇంతకు ముందు గుంపులు కలిసి మాట్లాడి అన్నెసరిగా టైం వేస్ట్ చేసుకున్నాను. ఈరోజు దేవుని మాట విన్నాను. ఆయన సన్నిధిలో గడుపుతాను. ఎక్కడ గడుపుతాను? నేను ఆయన సన్నిధిలో గడుపుతాను. ఆయన సన్నిధికి వస్తాను. నాకు ఆయనే కదా, ఈ బ్రతుకు ఆయనదే కదా. ఈరోజు నేను ఉండొచ్చు, రేపు నేను ఉంటానో తెలియదు ఎవరికి కూడా. కానీ ఈ జీవం ఉన్నంత వరకు నా భక్తిని ఎవరికి కనపరచాలి? నేను నా దేవుని కనపరచాలి. ఈరోజు ప్రియ సంఘమా, మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరేమో హ్యాపీగా ఉండొచ్చు, అయ్యో నేను సంఘానికి వెళ్తున్నా, అన్ని బాగానే ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ మీరు దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీ తర్వాత జనరేషన్ తయారు చేయండి. అది వాళ్ళకి కనబడాలి. నేను చాలా బాధతో చెప్తున్నాను, వాళ్ళకి కనబడట్లేదు. వాళ్ళకి కనపరచండి. పర్వాలేదు, ఎవరైనా అనుకున్నా ఏంటి నువ్వు సిగ్గు లేకుండా ఎక్కడ పడితే అక్కడ నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపరచడు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఏం చేయడం? సిగ్గుపరచడు. నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తాను. దాంట్లో తప్పేముంది? నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు మీ కన్నీటి ప్రార్థన, మీ విశ్వాసంతో కూడిన ప్రార్థన, మీ భయభక్తితో కూడిన ప్రార్థన తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మారుస్తుంది. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇదిగో దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుడు తన యొక్క మాట ద్వారా మన జీవితంలో అనేకమైన కార్యాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు నేను నమ్మిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు, ఇదిగో ఈ సంఘాన్ని రక్షించుకోవడానికి ఆయన పలికిన ప్రతి మాట కూడా చాలా విలువైన మాటలు అని ఈరోజు మాట్లాడాడు. ఇదిగో ప్రియ సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఇదిగో మీ జీవితంలో ఒక మార్గాన్ని, ఒక సత్యాన్ని నువ్వు నిర్దేశించుకున్నా. ఆ మార్గం వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నా. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇదిగో భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. భక్తి విషయంలో ఎవరి వైపు చూడొద్దు. వాళ్ళ భక్తి ఎంతో అది నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఇదిగో నా భక్తి నేను దేవుని కనపరచుకోవాలి. నా కుటుంబాన్ని ప్రభా నేను రక్షించుకోవాలి ప్రభా. నా కుటుంబంలో నా భర్తను, నా బిడ్డను, భార్యను నువ్వు రక్షించుకోవాలి ప్రభా. కుటుంబం అంతా నీ సన్నిధికి రావాలి ప్రభా. భక్తికి ఎవరైనా రుజువు, మీ భక్తి యొక్క ఆ నిజ స్వరూపాన్ని చూపించమని ఎవరైనా అడిగితే నా దగ్గర జవాబు లేదు ప్రభా ఈరోజు. అయితే రానున్న దినాల్లో ఇదిగో నా కుటుంబాన్ని ప్రభా, నా భక్తి ద్వారా, నా విశ్వాసం ద్వారా నా కుటుంబాన్ని రక్షించుకోబోతున్నాను ప్రభా.
ఆ రక్షణ నీవు అనుగ్రహించబోతున్నా ప్రభా. ఎవరైతే నన్ను అడిగారో ఏంటి నీ భక్తిలో ఉన్నటువంటి రుజువు అని అడిగారో, ఇదిగో ప్రభా కుటుంబం అంతా నీ సన్నిధికి వచ్చాం ప్రభా. ఇదే రుజువు, ఇదే రుజువు అని నేను చెప్పాలి ప్రభా. ఆ గొప్ప అవకాశం భాగ్యం నాకు ఇవ్వు తండ్రి. ఆ గొప్ప కార్యం మన జీవితంలో చేయి ప్రభా. ఈరోజు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా వారికి సంతోషాన్ని ప్రభా. వారి అప్పుల్లో ఉన్న వారికి సంతోషాన్ని ప్రభా. వారి ఇరుకుల్లో, ఇబ్బందుల, సమస్యల, శ్రమల్లో ఉన్నా వారికి సంతోషాన్ని ప్రభా. ఎందుకంటే నువ్వు సంతోషాన్ని ఇచ్చే దేవుడివి. ఇదిగో నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా, నీ యొక్క వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రభా మీ దుఃఖం సంతోషకరమగును ప్రభా. యోహాను స్తోత్రం తెలియజేసిన రీతిగా ప్రభా నాయన ఈరోజు నీ బిడ్డల దుఃఖంతో వచ్చా తండ్రి. వారి భక్తిని ప్రభ కాపాడుకుంటూ, వారి భక్తిని ప్రభ జాగ్రత్తగానైనా ఇదిగో వారి జీవితానికి అదే ప్రభ వాటిని ఉపయోగించుకొని మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభ. వారి ప్రార్థన విషయంలో వారు అడిగిన వాటిలో ప్రభ మేము నమ్ముచున్నా తండ్రి. ప్రభా మేము అడిగిన వాటిని ప్రభ మాకు అనుగ్రహించు దేవుడు నీవు తండ్రి. ఈ వాక్యం చాలా స్పష్టంగా మాతో మాట్లాడుతూ ప్రభ నీ బిడ్డలకి అన్నిటిని దయచేయండి, ఆదరించండి, కృప చూపించండి. మా భక్తి విషయాన్ని ప్రభా జాగ్రత్తగా మేము కాపాడుకోవడానికి సహాయం చేయమని యేసు గొప్ప నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.